సత్య అలాగే క్రిష్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక సత్య అలాగే క్రిష్ ఇంటికి రాగానే క్రిష్ వాళ్ళ ఇంట్లో మహదేవ్తో ఆ బోండం లాయర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి సత్య క్రిష్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంది ఈ బోండం లాయరు మన ఇంటికి వచ్చుడేంది అని చెప్పి సత్యని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అది విన్న సత్య అయితే నాకేం తెలీదు, అయినా మహదేవ్ కొడుకు నువ్వని తెలిసి ఆ లాయర్ ఇంటికి వచ్చి భయంతో చెప్తూ ఉన్నట్టుగా ఉన్నాడు అని చెప్పి సత్య అయితే అంటూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే అమ్మో ఇప్పుడు మాత్రం నేను ఇంట్లోనికి పోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు, నువ్వే పో అని చెప్పి క్రిష్ అయితే సత్యని అక్కడే వదిలేసి బయటకు పోతూ ఉంటాడు. అది చూసి మహదేవ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, రే చిన్న ఏంట్రా గుమ్మం వరకు వచ్చి గుమ్మం నుండి అటునుంచి అటే వెళ్ళిపోతున్నావు, ఇలా రారా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న సత్య అలాగే క్రిష్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మహదేవ్ చిన్న వాళ్ళని చూసేస్తాడు. ఇక అక్కడే ఉన్న లాయర్ అయితే అక్కడ ఉన్న క్రిష్ అలాగే సత్యని చూసి ఏంటి వీళ్ళిద్దరూ ఈయన కొడుకు కోడలా అని చెప్పి ఆ లాయర్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక సత్యనైతే క్రిష్ ఇలా అంటూ ఉంటాడు, సత్య పద మన ఇంటికి వచ్చాం కదా, పద వెళ్ళిపోదామని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు. అది చూసి లాయర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.